కీర్తి లా క్లాసెస్కి వెల్కమ్ అండి అందరికి. ఇందులో భాగంగా మనం ఇవాళ భారతీయ నాగరిక సురక్షా సంహిత చదువుకుందాం. అందులో ఈరోజు 188 188 సెక్షన్ నుంచి చూసుకుందాం. 188 రిపోర్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బై సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్. When any subordinate police officer has made any investigation under this chapter, ఈ చాప్టర్ కింద బాగా మనం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ చాప్టర్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ గా ఆ చాప్టర్ వరకే మనం కన్ఫైన్ ఉండాలి. ఈ చాప్టర్ కింద అతను ఇన్వెస్టిగేషన్ చేస్తే సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ అతను ఏం చేయాలి? హీ షాల్ రిపోర్ట్ ది రిజల్ట్, ఫలితం అంతిమంగా ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని షాల్ రిపోర్ట్ ది రిజల్ట్ ఆఫ్ సచ్ ఇన్వెస్టిగేషన్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఈయన రిపోర్ట్ అయితే చేయాలన్నమాట. ఒకవేళ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా సరే దర్యాప్తు చేస్తే ఆ దర్యాప్తు యొక్క ఫలితం ఏదైతే వచ్చిందో దాన్ని ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ కి తెలియచేయాలి. ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి హైయెస్ట్ ర్యాంక్ ఉన్నవాడు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. ఆయన ఆబ్సెన్స్ లో ఆయన తర్వాత ఆయన ఆబ్సెన్స్ లో ఆయన కింద ఉన్నవాడు అలా వస్తారు. మన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, మళ్ళీ హెడ్ కానిస్టేబుల్, ఆ నలుగురు మాత్రమే ఉంటారు. వాళ్ళలో ఇదనమాట ఎవరున్నా సరే వాళ్ళు ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్. మామూలుగా ఏం జరుగుతుందంటే కొన్ని కేసుల్లో ఏమవుతుంది, ఈయన ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ ని వాళ్ళ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఈ ఫోన్ టు బి సాటిస్ఫాక్టరీ లేదా ఫోన్ టు బి కరెక్ట్, ఫోన్ టు బి ఇన్ ఆర్డర్ అని చెప్పేసి ఏదో రాసిస్తారు. ఆ వెరిఫై చేసినటువంటి ఆఫీసర్ని కూడా మీకు చార్ట్ షీట్ లో ఎల్డబ్ల్యూస్ అని ఉంటారు కదా, లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ అని, వాళ్ళల్లో ఒక సాక్షిగా పెడతారు. ఎస్, వాడు ఇన్వెస్టిగేషన్ చేశాడు, నేను వెరిఫై చేశాను, కరెక్ట్ గా ఉందని అతనితో చెప్పిస్తారనమాట. అది కూడా జరుగుతుంది. 189 189 రిలీజ్ ఆఫ్ అక్యూజ్డ్ వెన్ ఎవిడెన్స్ డిఫిషియెంట్. మరి ఏదైతే సాక్ష్యం ఏదో ఉందో అది డిఫిషియెంట్ గా ఉన్నప్పుడు ముద్దాయిని విడుదల చేయడం గురించి ఈ సెక్షన్ 189 చెప్తుంది మనకి. ఓకే సార్. ఇఫ్ అపాన్ అన్ ఇన్వెస్టిగేషన్ అండర్ ది చాప్టర్, ఈ చాప్టర్ ప్రకారం ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత it appears to the officer in charge of the police station that there is not sufficient evidence or reasonable ground of suspicion to justify the forwarding of the accused to a magistrate. ఇందులో ఏమనిపిస్తుంది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కి? సఫిషియంట్ ఎవిడెన్స్ లేదు, తగినటువంటి సహేతుకమైనటువంటి కారణం, రీజనబుల్ గ్రౌండ్ లేదు. దేనికోసం? రీజనబుల్ గ్రౌండ్ ఆఫ్ సస్పిషన్, అనుమానించదగ్గ విధంగా సహేతుకమైన కారణం ఏది లేదు. దేనికోసం అంటే టు జస్టిఫై ది ఫార్వర్డింగ్ ఆఫ్ ద అక్యూజ్డ్ టు మేజిస్ట్రేట్. ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ముద్దాయిని మేజిస్ట్రేట్ ముందుకు పంపించాల్సినంత ఎవిడెన్స్ తగినంత లేదు, అతన్ని అనుమానించే విధంగా సహేతుకమైనటువంటి కారణం లేదు అని ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ కి అనిపిస్తే ఆ పోలీస్ ఆఫీసర్ సచ్ ఆఫీసర్ షల్, అంటే ఖచ్చితంగా ఆయన చేసే తీరాలి. ఏమని? ఇఫ్ సచ్ పర్సన్ ఈస్ ఇన్ కస్టడీ, ఒకవేళ ఆ పర్సన్ కస్టడీలో ఉంటే అతన్ని రిలీజ్ హిమ్ ఆన్ హిస్ ఎగ్జిక్యూటింగ్ ఎ బాండ్ ఆర్ బెయిల్ బాండ్, సొంత పూచీకత్తు మీద కానీ మరి లేదంటే జామీందారులు తీసుకుని కానీ బాండ్ ఆర్ బెయిల్ బాండ్ తీసుకుని ఆయన్ని రిలీజ్ చేయొచ్చు. యాజ్ సచ్ ఆఫీసర్ మే డైరెక్ట్, మరి ఆయన ఎలా అనుకుంటే అలా అన్నమాట. అందులో ఏం రాసుంటారు? టు అపియర్ ఇఫ్ అండ్ వెన్ సో రిక్వైర్డ్ బిఫోర్ ఎ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది అఫెన్స్ ఆన్ ఏ పోలీస్ రిపోర్ట్ అండ్ టు ట్రై ది అక్యూజ్డ్ ఆర్ కమిషన్ ఫర్ ట్రయల్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు మ్యాజిస్ట్రేట్ ముందర
మెజిస్ట్రేట్ ముందర హాజరు కావాలి అని అందులో రాసి ఉంటారు బెయిల్ బాండ్లో. ఆ ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు బెయిల్ బాండ్ మనకి. ఏ మేజిస్ట్రేట్ ముందర అంటే ఏ మేజిస్ట్రేట్ అయితే ఈ నేరాన్ని విచారించగలుగుతాడో, ఏ మేజిస్ట్రేట్ అయితే ఇక్కడ నుంచి అక్యూజ్డ్ ని ట్రయల్ కోసం హైకోర్టుకు కమిట్ చేసేటువంటి పవర్ ఉంటాడో, కాగ్నిజెన్స్ తీసుకునేటువంటి పవర్ ఉన్న మేజిస్ట్రేట్ ముందర హాజరయ్యేటప్పుడు ఇక్కడ ఆ బెయిల్ బాండ్ లేదా బాండ్ సొంత పూచీకత్తు ముందు తీసుకుంటారు, వదిలేస్తారు. అంటే తగినంత సాక్ష్యం లేనప్పుడు వదిలేయాలని ఇక్కడ ఉంది. సరే, 190 కేసెస్ టు బి సెంట్ టు మేజిస్ట్రేట్ వెన్ ఎవిడెన్స్ సఫిషియంట్. పైన మనకు 189లో ఏముంది? ఎవిడెన్స్ ఇస్ డిఫిషియంట్. డెఫిషియెంట్ అంటే సరైన సాక్ష్యాధారం లేనప్పుడు. ఇది తగినంతగా లేదు, డెఫిషియంట్. ఇక్కడ ఆ. ఎవిడెన్స్ సఫిషియంట్. సఫిషియెంట్. అలాంటప్పుడు మేజిస్ట్రేట్ కు పంపించాలన్నమాట. ఇఫ్ అపాన్ అన్ ఇన్వెస్టిగేషన్ అండర్ ది చాప్టర్, ఈ చాప్టర్ కింద ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇట్ అపియర్స్ టు ది ఎవరికి ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ that there is sufficient evidence of or reasonable ground as aforesaid. పైన చెప్పిన విధంగా రీజనబుల్ గ్రౌండ్ ఉంది, సఫిషియంట్ ఎవిడెన్స్ ఉంది అన్నప్పుడు the officer shall forward the accused under custody to a magistrate empowered to take cognizance of the offence upon a police report and to try the accused or to commit trial. ఆయన ముందరికి ముద్దాయిని అయితే పంపించేస్తారు. ఒకవేళ ఆర్ if the offence is bailable and the accused is able to give security, ఒకవేళ అఫెన్స్ అనేది బెయిలబుల్ అఫెన్స్ ఉందనుకోండి, అతను ముద్దాయి అయినటువంటి సెక్యూరిటీ ఇవ్వడానికి సరైనటువంటి అబిలిటీ ఉన్నవాడు అనుకోండి, అప్పుడు ఆఫీసర్ షాల్ టేక్ సెక్యూరిటీ ఫ్రమ్ హిమ్ ఫర్ హిస్ అపియరెన్స్ బిఫోర్ సచ్ మెజర్ ఆన్ ఎ డే ఫిక్స్డ్ అండ్ ఫర్ హిస్ అటెండెన్స్ ఫ్రమ్ డే టు డే బిఫోర్ సచ్ మెజర్ అంటిల్ అదర్వైజ్ డైరెక్ట్. మళ్ళీ వేరే విధంగా డైరెక్షన్ ఇచ్చే తప్ప అంతవరకు ఆ మేజిస్ట్రేట్ గారి ముందర డే టు డే హాజరవుతాను, ఇంకో డే ఫిక్స్ చేసిన డే కూడా హాజరవుతాను అనే విధంగా అక్కడ నుంచి సెక్యూరిటీ తీసుకోవచ్చు అనమాట. అతను కస్టడీలో ఉంటే ఒకవేళ ముద్దాయి. ఒకవేళ ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ది అక్యూజ్డ్ ఈస్ నాట్ ఇన్ కస్టడీ, ది పోలీస్ ఆఫీసర్ షాల్ టేక్ అ సెక్యూరిటీ ఫ్రమ్ సచ్ పర్సన్ ఫర్ హిస్ అపియరెన్స్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ and the magistrate to whom such report is forwarded shall not refuse to accept the same on the ground that the accused is not taken into custody. ఇక్కడ చిన్న ఇది ఉంది చూడండి. ఒకవేళ అక్యూజ్డ్ కస్టడీలో లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ షల్ టేక్ సెక్యూరిటీ ఫ్రమ్ సచ్ పర్సన్ ఫర్ హిస్ అపియరెన్స్ బిఫోర్ ది మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ ముందర హాజరయ్యేదాని కోసం అతని నుంచి సెక్యూరిటీ అయితే తీసుకోవాలి. తర్వాత ది మేజిస్ట్రేట్ టు హూమ్ సచ్ రిపోర్ట్ ఈస్ ఫార్వర్డెడ్, రిపోర్ట్ ఫైల్ చేస్తారు కదా చార్జ్ షీట్, అది ఎవరికైతే ఏ మేజిస్ట్రేట్కి అయితే ఫార్వర్డ్ చేస్తారో హీ షాల్ నాట్ రిఫ్యూజ్ యాక్సెప్ట్ ది సేమ్. అతను ఈ రిపోర్ట్ నేను తీసుకోను అని రిఫ్యూజ్ చేయొద్దు. ఏ గ్రౌండ్ పైన రిఫ్యూజ్ చేయొద్దు అంటే దట్ ది అక్యూజ్డ్ ఈస్ నాట్ టేకన్ ఇన్ టు కస్టడీ, మీరు ముద్దాయిని అదుపులోకి తీసుకోలేదు, అందువల్ల నేను ఈ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తున్నానని మేజిస్ట్రేట్ మటుకు అనకూడదు. ఓకే ఓకే. When the officer in charge of a police station forwards an accused person to a magistrate or takes security for his appearance before such magistrate under this section, ఈ సెక్షన్ కింద అంటే పైన చెప్తున్నారు కదా, ఆ రకంగా సెక్యూరిటీ తీసుకున్నప్పుడు లేదా ముద్దాయిని మేజిస్ట్రేట్ గారి ముందుకి ఫార్వర్డ్ చేసినప్పుడు he shall send to such magistrate any weapon or the other article which it may be necessary to produce before him. అది కూడా ఏదైనా సరే ఆయుధం కానీ లేదా ఇతర ఆర్టికల్ ఏదైనా ఉంటే అది కూడా మేజిస్ట్రేట్ గారికి పంపించాలి. అండ్ షల్ రిక్వైర్ ది కంప్లైంట్ ఇఫ్ ఎనీ, ఒకవేళ ఫిర్యాదుదారుడు ఎవరైనా ఉంటే ఆయన కూడా అండ్ సో మెనీ ఆఫ్ ది పర్సన్స్ హూ అపియర్ టు సచ్ పర్సన్ టు బి అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కేస్ యాజ్ హీ మే థింక్ నెసరీ. వాళ్ళకు కూడా ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు ఆయన తరపున సాక్షులు ఉంటారు కదా, ఎవరు ఈ కేసు విషయాలు ఫ్యాక్ట్స్ సర్కమ్స్టెన్సెస్ వీళ్ళకు బాగా తెలుసు అనుకున్న వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన ఏం తీసుకోవాలంటే టు ఎగ్జిక్యూట్ ఎ బాండ్ టు అపియర్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ యాజ్ thereby directed and prosecute or give evidence of the case maybe in the matter of the charge against the accused. అయ్యా మేము వాళ్ళైతే మేము కేసు పెట్టాము అని కంప్లైంట్ అంటాడు, మేము సాక్షులుగా ఉన్నాము, ఎవరికి మాకు ఈ విషయాలన్నీ తెలుసు అని చెప్తున్నాం కదా, రేపు రోజున మీరు ఎప్పుడైనా సరే మేజిస్ట్రేట్ గారి ఎదుట కోర్టుకు వచ్చి మేము మా కేసు ప్రాసిక్యూట్ చేసుకుంటానని కంప్లైంట్ చెప్తాడు. కంప్లైంట్ అన్నారు కదా, కంప్లైంట్ వచ్చేసి కేసుని ఏం చేస్తాడు,
ప్రాసిక్యూట్ చేసుకుంటాడు. అయిందా? సార్ ఎస్ సార్ ఎస్ ఈ సార్ సో మెనీ అదర్ పర్సన్స్ ఉన్నారు కదా, సో మెనీ ఆఫ్ ది పర్సన్స్ హూ అపీర్ టు సచ్ ఆఫీసర్ టు యాక్టివేటెడ్ ది ఫ్యాక్ట్స్ అన్నారు కదా, వీళ్ళు వచ్చేసి ఎవిడెన్స్ ఎవిడెన్స్ చేసుకుంటారు. చెప్తారు. కంప్లైంట్ అయితే ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పి, సాక్షులు అయితే ఎవిడెన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి బాండ్ అయితే రాసి ఇవ్వాలన్నమాట. అది అది ఇది ఎవరు తీసుకోవడంలా, అక్కడ మరి తీసుకుంటారో లేదు తెలియదు. ఇఫ్ ది కోర్ట్ ఆఫ్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ది బాండ్, ఒకవేళ సిజిఎం గారి ఎదుట హాజరవుతామని అందులో మెన్షన్ చేసి ఉంటే, సచ్ కోర్ట్ షల్ బి హెల్డ్ టు ఇంక్లూడ్ ఎనీ కోర్ట్ టు విచ్ సచ్ మేజిస్ట్రేట్ మే రెఫర్ ది కేస్ ఫర్ ఎంక్వైరీ అటెండ్. ఒకవేళ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదురుగా హాజరవుతాము అని బాండ్లో రాసి ఉన్నట్లయితే, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు ఆ పర్టికులర్ కేసుని ఏ కోర్టుకైనా సరే, ఎనీ కోర్టు, ఏ కోర్టుకైనా రెఫర్ చేశారనుకోండి, ఇంక్వైరీ కానీ ట్రయల్కి కానీ, అప్పుడు ఆ కోర్టు ఎదుట కూడా హాజరవుతాము అని మీరు బాండ్ ఇచ్చినట్లే లెక్క అనమాట. అది మేము చెప్పింది సిజిఎం గారు ఎదుట హాజరవుతాము అని చెప్పాము, మీరేంటి మమ్మల్ని వేరే కోర్టుకు పోమంటున్నారు అని అన్నట్లే. సిజిఎం గారు ఏ కోర్టుకు ఆ కేసును పంపిస్తే మీరు కూడా ఆ కోర్టుకు పోయి అక్కడ హాజరవ్వాలన్నమాట. తర్వాత ప్రొవైడెడ్ రీజనబుల్ నోటీస్ ఆఫ్ సచ్ రెఫరెన్స్ ఈస్ గివెన్ టు సచ్ కంప్లైంట్ ఆర్ పర్సన్స్. వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే రీజనబుల్ నోటీస్ ఇవ్వాలా. అంటే ఇప్పుడు బాగా చెప్తాను చూడండి, వర్షం పడుతుంది కదా, సౌండ్ వస్తుందా మీకు? అంత డిస్టర్బెన్స్ ఏం లేదులేండి సార్. సరే 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 సరే. ఇప్పుడు ఒక్క నిమిషం. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ వెయిట్ చేయమన్నారు సార్. సార్ ఏం మాట్లాడతాను. ఈజ్ ఆన్ హోల్డ్. వెయిట్ చేయండి ప్లీజ్, వెయిట్. ఓకే ఓకే. సార్ ఏమో మీట్ అయినట్టే ఉన్నారు సార్. సార్ మీట్ అయ్యారా సీను గారు? లేదు లేదు, ఫోన్ కాల్ లో ఉన్నాను, మెసేజ్ ఉన్నారా? ఓకే 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 మేడం, ఓకే మేడం, ప్లీజ్ ప్లీజ్. సార్ సార్ ఫోన్ కాల్ పోలీస్ అదే అనుకున్నాను సార్. ఓకే ప్లీజ్ ప్లీజ్. ది ఆఫీసర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ వచ్చేసి లేదు, నేను మాట్లాడుతున్నాను. సార్ మాట్లాడుతున్నారు సార్. సార్ వాయిస్ ఉంది. పైన చెప్పారు కదా సిజిఎం గారు అని రాసి ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మాకు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వచ్చేసి గుత్తి కోర్టులో మాకు సిజిఎం అంటే సీనియర్ సివిల్ జడ్జి అంటే
గుత్తి కోర్టు అనుకోండి. కానీ మాకు అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అవుతారు. ఆయన పేరు రాశారు బాండ్లో, బెల్ బాండ్లో. తర్వాత ఆయన ఏం చేస్తారు, ఈ కేసు ఫస్ట్ ఉన్నటువంటి జేఎఫ్సీఎం ఉంటారు, జేఎఫ్సీఎం ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఎవరికో ఒకరికి ఆయన మేడ్ ఓవర్ చేస్తాడు ఆ కేసు. అక్కడ పోయి హాజరు కండి అని చెప్పాలి. ఆ మాట మనము ముందుగా చెప్పాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ పైన ఏమి ఇచ్చారంటే రీజనబుల్ నోటీస్ ఇవ్వాలా, ఇస్తే వాళ్ళు ఆ పర్టికులర్ కోర్టుకి వెళ్ళి హాజరవుతారు అన్నది. నెక్స్ట్ వచ్చేసి ది ఆఫీసర్ ఇన్ హూజ్ ప్రెసెన్స్ ది బాండ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ shall deliver a copy thereof to one of the persons who executed it and shall then send to the magistrate the original with his report. ఈ బాండ్ ఏదైతే రాస్తారో ఆ బాండ్ ఒక కాపీ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళలో ఒకరికి అది ఇవ్వాలా. ఒరిజినల్ ఎక్కడికి పంపించాలా? ఇంటూ మ్యాజిస్ట్రేట్, మేజిస్ట్రేట్ గారికి ఒరిజినల్ పంపించాలా. సార్ డూప్లికేట్ ఉంటుంది సార్ బాండ్? బాండ్ డూప్లికేట్ రాయించుకోవాలని అర్థం. అది ఇది ఓన్లీ కంప్లైంట్ వీళ్ళే చూడండి. మళ్ళీ మీరు ముద్దాయి అనుకున్నారు, కాదు, ఓన్లీ కంప్లైంట్స్ రిలేటెడ్. ఇక్కడ రాసే ఉంటాయి. 191 కంప్లైంట్ అండ్ విట్నెసెస్ నాట్ టు బి రిక్వైర్డ్ టు అకంపెనీ పోలీస్ ఆఫీసర్ నాట్ టు బి సబ్జెక్ట్ టు రిస్ట్రెయింట్. ఈ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి కానీ సాక్షులు కానీ ఆ పోలీసు వెంబడి పోనవసరం లేదు. అనవసరంగా వాళ్ళను ఇక్కడ ఎక్కడికి పోదు అని కూర్చోబెట్టుకోవడం, రిస్ట్రెయింట్ చేయడానికి కూడా ఉండదు అనమాట. నో కంప్లైంట్ ఆర్ విట్నెస్ ఆన్ ఇట్స్ వే టు ఎనీ కోర్ట్ షల్ బి రిక్వైర్డ్ టు అకంపెనీ ఏ పోలీస్ ఆఫీసర్. నా వెంట రండి కోర్టు కానీ పోలీస్ ఆఫీసర్ వాళ్ళని అడగడానికి లేదు, ఎవరిని కంప్లైంట్ కానీ విట్నెస్ కానీ లేదు. ఆర్ షల్ బి సబ్జెక్ట్ టు అన్నెసరీ రిస్ట్రెయింట్ ఆర్ ఇన్కన్వీనియన్స్. వాళ్ళని ఇప్పుడు నేను బాగా చెప్తాను, నువ్వు కంప్లైంట్ అయినా సరే నా బండిలో కూర్చోపోదామని పోలీసు అని పిలిచాడు అనుకోండి, చూసే వాళ్ళంతా నిన్ను ఎవరో పోలీసులు పట్టుకుపోతున్నారు అనుకుంటారు కదా. అంతే కదా సార్, మరి అనుకోరా? డెఫినెట్ గా అనుకుంటారు సార్. అట్లా పరిస్థితి కంప్లైంట్ ఎవరు డిసైడ్ చేసుకోలేరు. నా ఇంటరా అని అనడానికి ఉంటుంది అనమాట, అనకుండా ఫ్రీగా వదిలేరు అనమాట. ఇలా చెప్పకూడదు, అనవసరంగా వాళ్ళు రిస్ట్రైన్ చేయకూడదు, ఇన్కన్వీనియంట్ వాళ్ళకు చేయకుండా లేదు. ఆర్ రిక్వైర్డ్ టు గివ్ ఎనీ సెక్యూరిటీ ఫర్ హిస్ అపిరెన్స్ అదర్ దాన్ హిస్ ఓన్ బాండ్. ఇది కాకుండా ఓన్ బాండ్ అయితే రాయించుకుంటాడు కదా, ఇది కాకుండా వేరే రకంగా సెక్యూరిటీ ఇవ్వమని అడగడానికి కూడా ఉండదు అనమాట. అడగకూడదు కంప్లైంట్ ని, విట్నెస్ అని. Provided that if any complainant or witness refuse to attend or execute a bond as directed in section 190, 190 సెక్షన్ లో ఉన్న ప్రకారం బాండ్ ఇవ్వడానికి లేదా అటెండ్ అవ్వడానికి వాళ్ళు రిఫ్యూజ్ చేశారనుకోండి, కంప్లైంట్ కానీ విట్నెస్ కానీ, ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ మే ఫార్వర్డ్ ఇన్ కస్టడీ టు ది మేజిస్ట్రేట్ who may detain them in custody until he executes such bond or until the hearing of the case is complete. బాగుందా? ఎప్పుడైనా చూసారా ఈ ప్రవచనం? కంప్లైంట్ కానీ విట్నెస్ కానీ అట్లా అటెండ్ కావడానికి కానీ ఆ బాండ్ రాసేయడానికి రిఫ్యూజ్ చేస్తే వాళ్ళని ఇతను మేజిస్ట్రేట్ కు ఫార్వర్డ్ చేస్తాడట పోలీస్ ఆఫీసర్. పంపిస్తే ఆయన మళ్ళీ వాళ్ళు బాండ్ రాయించేంత వరకు ఆయన డీటెయిన్ చేస్తాడు, కస్టడీలో పెట్టుకుంటాడు. ఎంతవరకు? వాళ్ళు బాండ్ రాయించేంత వరకు. నెక్స్ట్ అంటిల్ ద ఎగ్జిక్యూటివ్ సచ్ బాండ్, until hearing of the case is completed. hearing of the case is completed అంటే completed మొత్తం కేసు అయిపోయేంత వరకు కూడా, ట్రయల్ అయిపోయేంత వరకు కూడా. సార్ ఇంకొంచెం క్లారిటీ కావాలి సార్ ఇది. ఇప్పుడు మామూలుగా కంప్లైంట్ వచ్చేసి నేను రేపు పొద్దున కోర్టుకు వచ్చి నా కేసు నడిపించుకుంటాను అని ఒక బాండ్ ఇవ్వాలట. విట్నెసెస్ ఎవరున్నారో వాళ్ళు మేము రేపు పొద్దున వచ్చి సాక్ష్యం చెప్తాము మేజిస్ట్రేట్ గారి ఎదుట కోర్టులో అని చెప్పేసి వాళ్ళు కూడా బాండ్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు అట్లా ఇవ్వడానికి కానీ, మేము కోర్టుకు హాజరవుతాము అని బాండ్ ఇవ్వడానికి కానీ లేదా హాజరు అవ్వటానికి కానీ రిఫ్యూజ్ చేశారనుకోండి, కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి కానీ ఇక్కడ రాశారు చూడండి, ఎనీ కంప్లైంట్ ఆర్ విట్నెస్ వీళ్ళు
రిఫ్యూజెస్ టు అటెండ్, హాజరవ్వడానికి కానీ లేదా బాండ్ రాసి ఇవ్వడానికి కానీ 190 సెక్షన్ కింద బాండ్ రాసి ఇవ్వడానికి కానీ రిఫ్యూజ్ చేశారనుకోండి, అప్పుడు ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఏం చేయొచ్చట? ఏం చేయొచ్చు? మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ గారికి మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ కస్టడీకి రిఫర్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇన్ కస్టడీ టు ది మేజిస్ట్రేట్. మామూలుగా Magistrate. ముద్దాయిల్ని రిమాండ్కి ఎలా పంపిస్తారో అలా పంపిస్తారనమాట. అప్పుడు ఆ మేజిస్ట్రేట్ ఏం చేయొచ్చు అంటే ఆ మేజిస్ట్రేట్ అంటే ఇక్కడ మేజిస్ట్రేట్ మే డీటైన్ హిమ్ ఇన్ కస్టడీ, అంటే ఆ కంప్లైంట్ కానీ విట్నెస్ కానీ కస్టడీలోనే పెట్టుకుంటాడు. ఎంతవరకు? అంటిల్ హీ ఎగ్జిక్యూట్ సచ్ బాండ్. ఆ బాండ్ ఉంటుంది కదా, ఆ బాండ్ రాయించేంత వరకు ఆయన కస్టడీలో పెట్టుకోవచ్చు. ఇంకా ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే అంటిల్ ది హియరింగ్ ఆఫ్ ది కేస్ ఈస్ కంప్లీట్. ఆ కేసు యొక్క హియరింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కస్టడీలోనే పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. అది కొత్తగా ఉందా? కంప్లైంట్ పంపించడం చూసారా రిమాండ్కి ఎప్పుడైనా? అంటే లేదు కస్టడీ సార్, నేను ఎప్పుడు చూడలేదు సార్. అదే వినను కూడా వినుండరు. లేదు సార్, విను కూడా వినలే. కంప్లైంట్ ని రిస్ట్రైన్ చేయడం ఏంటి సార్? చార్జ్ షీట్ వేసిన తర్వాత కంప్లైంట్ కి సమన్లు వస్తే అప్పుడు వాళ్ళు వస్తారు, సాక్షులు వాళ్ళు సమన్ తీసుకుని వస్తారు కదా. వాళ్ళతో బాండ్ తీసుకుంటారు, బెయిల్ బాండ్ లాగా అన్నది కూడా మనకు తెలియని విషయం. తెలియదు సార్. సరే, నెక్స్ట్ 192 డైరీ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్. ఇది డైరీ అంటే నథింగ్ బట్ మీరు సిడి ఫైల్ అని అంటూ ఉంటారా? చూసారా? Yes, sir. సిడి ఫైల్ అని అంటూ ఉంటారు. కేస్ డైరీ. అది కేస్ డైరీ సిడి ఫైల్ అంటే ఇదే కేస్ డైరీనే సిడి ఫైల్ అని అంటూ ఉంటాం మనం. సార్. ఇది ఎవరీ పోలీస్ ఆఫీసర్ మేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ కింద ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్ షల్ అంటే ఖచ్చితంగా చేసే తీరాలి. ఏం చేయాలంటే డే బై డే ఎంటర్ హిస్ ప్రొసీడింగ్స్, అతను చేసేటువంటి ప్రొసీడింగ్స్ డే బై డే ప్రతిరోజు ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి డే బై డే ఎంటర్ చేయాలన్నమాట. ఎక్కడ? ఇన్ డైరీ, ఒక డైరీలో ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలంటే సెట్టింగ్ ఫోర్త్ ది టైమ్ అట్ విచ్ ది ఇన్ఫర్మేషన్ రీచ్డ్ హిమ్, సమాచారం అతనికి ఏ టైంలో అందింది. ది టైమ్ అట్ విచ్ హీ బిగాన్ అండ్ క్లోజ్డ్ ది ఇన్వెస్టిగేషన్, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేశాడు, ఎప్పుడు క్లోజ్ చేశాడు. ది ప్లేసెస్ విజిటెడ్ బై హిమ్, ఏ ప్లేస్ లో ఆయన సందర్శించాడు. అండ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ అసర్టైన్డ్ త్రూ హిస్ ఇన్వెస్టిగేషన్, మళ్ళీ అతను ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి కనుక్కున్నాడు అన్నది కూడా అందులో డైలీ డేట్ బై డేట్ రాయాలన్నమాట ఆ డైరీ. నెక్స్ట్, ది స్టేట్మెంట్స్ ఆఫ్ విట్నెసెస్ రికార్డ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండర్ సెక్షన్ 180 షల్ బి ఇన్సర్టెడ్ ఇన్ ది కేస్ డైరీ. 161 స్టేట్మెంట్స్ అని మనం పాత వెంట ఉంటాం కదా, అలాగా ఆ స్టేట్మెంట్స్ కూడా ఈ డైరీలోనే అతను ఇన్సర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్, ది డైరీ రెఫర్డ్ టు ఇన్ సబ్సెక్షన్ 1 షల్ బి a వాల్యూమ్ అండ్ డ్యూలీ పేజినేటెడ్. ఆ డైరీ కేస్ డైరీ అని అంటామని మనం పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ రెండు కలిపి కేస్ డైరీ అంటాం. మళ్ళీ అందులో పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. అవి ఆ డైరీ ఎట్లా ఉండాలంటే వాల్యూమ్ గా ఉండాలి, తర్వాత డ్యూలీ పేజినేటెడ్ గా ఉండాలి. ఈ పేజినేటెడ్ అన్నది ఇది మ్యాండేటరీ అని మనం కూడా తెలుసుకున్నాం కదా, షల్ అంటున్నారు కదా, ఇది షల్ అంటున్నారు. షల్ బి a వాల్యూమ్ అండ్ డ్యూలీ పేజినేటెడ్ అన్నాడు. మీరు మొత్తం అన్ని కోర్టులు చూసుకోండి, ఒక్క సిడి ఫైల్ లో కూడా పేజ్ నెంబర్ 2 అది అలా ఇలా పేజ్ నెంబర్లు వేస్తేనే మనం తీసుకోవాలా అన్న జ్ఞానం కూడా మనం ఏ షెట్లకు ఉండదు. అవును, అదే చార్జ్ షీట్ ఫైల్ ఏదైనా చార్జ్ షీట్ చూడండి మీరు, కేసు డైరీ ఉంటుంది కదా, దాంట్లో పేజ్ నెంబర్లు అస్సలు ఉండవు. సీరియల్ గా పేజ్ నెంబర్లు వేసుకుంటూ రావాలన్నమాట. 1, 2, 3 పైన రాయాలి, ఎవరు రాయరు. అసలు కొన్ని వాటికైతే ఇప్పుడు సెక్షన్ ఆర్డర్ చేసిన మెమో ఉంటుంది, లేదా ముద్దాయిల్ని యాడ్ చేసిన మెమో ఉంటుంది, ఇంకా కొన్ని మెమోలు ఉంటాయి కదా, వాళ్ళు డేట్ కూడా వేరు, దాంట్లో ఆఫీసర్ డేట్ కూడా వేయడు. కోర్టుకి ఎప్పుడు వచ్చింది డేట్ పడుతుంది, మేజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా రాయాల్సిందే. కానీ ఆయన ఎప్పుడు అది పెట్టాడన్నది డేట్ కూడా రాయరు కింద పోలీస్ ఆఫీసర్. అది కూడా అట్లనే పోతా ఉంది. ఇప్పుడు పేజినేటెడ్ అనేది ఎవరు చేయడం లేదు, పేజ్ నెంబర్లు వేయడం లేదు. ఒకసారి రేపు అట్లా చూసి చెప్పండి సిడి ఫైల్ ఎవరికన్నా. నెక్స్ట్, ఎనీ క్రిమినల్ కోర్ట్ మే సెండ్ ఫర్ ది పోలీస్ డైరీస్ ఆఫ్ ఎ కేస్ అండర్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ ఇన్ సచ్ కోర్ట్ అండ్ మే యూజ్ సచ్ డైరీస్ నాట్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ది కేస్ బట్ టు ఎయిడ్ ఇట్ ఇన్ సచ్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్.
బాగా గమనించండి. మీది సెషన్స్ కోర్టులో ఎప్పుడన్నా సరే మీరు బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు పీపీ గారు సిడి ఫైల్ రాలేదు అని చెప్తూ ఉంటారు. తెలుసా మీకు? ఎస్ సార్, అన్నారా? చెప్తారు Yes, సార్, ఆ? చెప్తారు సార్. సిడి ఫైల్ ఇవాళ సిడి ఫైల్ రాలేదు సార్ అని చెప్తాను. ఆ సిడి ఫైల్ కన్సర్న్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ తీసుకొచ్చి పీపీ గారికి ఇస్తారు. మరి కోర్టు కూడా సబ్మిట్ చేస్తారు. అది ఆ సిడి ఫైల్ రాలేదని చెప్పేసి అది కాల్ఫార్ చేసే అధికారం కోర్టుకి అయితే ఉంది. ఎందుకంటే దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని పరిశీలించడానికి కానీ ట్రయల్ పర్పస్ కోసం కానీ ఎంక్వైరీ పర్పస్ కోసం అని కోర్టు ఆ పోలీస్ డైరీని కాల్ఫర్ చేసేటువంటి అధికారం అయితే ఉంది అనమాట. దేనికోసం అంటే యూజ్ చేయొచ్చు, ఆ డైరీలో ఉన్నటువంటి విషయాల్ని యూజ్ చేయొచ్చు. దేనికి యూజ్ చేయాలంటున్నారు ఇక్కడ క్లియర్ గా చూడండి బాగా. సాక్ష్యంగా కాదు, evidence. నాట్ యాజ్ Not ఎవిడెన్స్, as an evidence. నాట్ ఎవిడెన్స్ సార్, బట్ ఎయిడ్. బట్ Aid ఎయిడ్ to ఇన్ సచ్ such ఎంక్వైరీ, inquiry to సహాయం our కోసం, trial. అంటే సహాయకారిగా ఉంటుంది, ఉపయోగపడుతుంది సహాయం. కానీ వాళ్ళు ఏదన్నా కంక్లూజన్ రావడానికి, ఏదన్నా డిసిషన్ తీసుకోవడానికి ఇది పనికొస్తుంది అంతవరకే. కానీ ఇదే సాక్ష్యం అనేది కాదు. పోలీసు డైరీలో ఉన్న కాదు. విషయాలు సాక్ష్యం అని కాదు. కానీ మనకి ఏం జరుగుతుంటుంది తెలుసా? ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి, అందువల్ల బెయిల్ వేయడం లేదని చెప్పి ఆయన డిస్మిస్ చేస్తాడు. తెలుసా? ఈ సిడి ఫైల్ బట్టి తెలుసా? ఎస్ సార్, ఎస్ సార్. ఇది ఎవిడెన్స్ కాదంటారు. ఎవిడెన్స్ అంటే కానీ ఏంటి? దీన్ని బేస్ చేసుకొని బెయిల్ రిజెక్ట్ చేస్తారు. కోర్టులో బోనెక్కి సాక్షులు చెప్పినది ఎవిడెన్స్ అవుతుంది. ఏమి ఈ మార్క్ అయిన డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అయితే, మార్క్ అయినటువంటి ఎంఓస్ ఎవిడెన్స్ అనబడతాయి. అది కోర్టు పరిశీలన కోసం సబ్మిట్ చేసింది అనమాట. ఇదే అంటే ఇంకో విషయం ఉంది, ఆల్ మ్యాటర్స్ బిఫోర్ హిట్ అని ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఆయన అన్మార్క్డ్ డాక్యుమెంట్ కెన్ నాట్ బి లుక్డ్ ఇంటూ అనే ఒక సూత్రం ఉంది. నువ్వు మార్క్ చేయని డాక్యుమెంట్ దాని ముఖం కూడా చూడొద్దు క్రిమినల్ కేసుల్లో. అది ఓకే సార్. సార్ అసలు సిడి ఫైల్ అంటే ఏంటి సార్? అదే కేసు డైరీ అమ్మా, వాడు రాసుకుంటాడు. కేసు డైరీ అంటే ఎప్పుడెప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఏ ప్లేసెస్ కి వెళ్ళారు అన్నది వివరంగా రాసేది డైరీ కదా? రాసుకుని ఉంటారు. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ఊరికే నేను చెప్తే కేసు డైరీనా అని అనుకోవడం కాదు. మీరు కోర్టుకు వెళ్ళి కేసు డైరీ ఒకసారి చూడాలి. చూస్తే ఒక పర్టికులర్ ఫార్మాట్ లో, ఏపీ పోలీస్ మాన్యువల్ లో ఉన్నటువంటి ఫార్మాట్ ప్రకారం ఆ పోలీస్ డైరీ ఉంటది. అది కూడా చూడాలి. అందులో ఏం రాస్తారని మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ 5, నెయిదర్ ది అక్యూజ్డ్ నార్ ఈజ్ ఏజెంట్ షల్ బి ఎంటైటిల్డ్ టు కాల్ ఫర్ సచ్ డైరీస్. మనము అక్యూజ్డ్ కానీ వాళ్ళ ఏజెంట్లు కానీ ఆ డైరీ తీసుకురండి అని పిలవడానికి అయితే ఎటువంటి హక్కు మనకు ఉండదు. అంటే మనకు ఎంటైటిల్మెంట్ ఉండదు. నార్ షల్ హీ ఆర్ దే బి ఎంటైటిల్డ్ టు సీ దెమ్ మియర్లీ బికాస్ దే ఆర్ రెఫర్డ్ టు బై ది కోర్ట్. ఇక్కడ కోర్టు సిడిఫైలో విషయాల గురించి చెప్పింది కాబట్టి మేము కూడా చూస్తాము, మాకు కూడా చూపించండి అని మనం కోర్టుని అయితే అడగడానికి ఉండదు. అయితే బట్ ఇఫ్ దే ఆర్ యూజ్డ్ బై ది పోలీస్ ఆఫీసర్ హూ మేడ్ దెమ్ టు రిఫ్రెష్ హిస్ మెమరీ, ఆయన మళ్ళీ తన జ్ఞాపకాలని మెమరీ వేసుకున్నందుకు, మళ్ళీ రిఫ్రెష్ చేసుకున్నందుకు ఒకసారి ఆ డైరీ చూశాడు అనుకోండి, చూసి సాక్ష్యం చెప్పాడు అనుకోండి. లేదు, ఆర్ ఇఫ్ ది కోర్ట్ యూజెస్ దెమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కాంట్రాడిక్టింగ్ సచ్ పోలీస్ ఆఫీసర్, కోర్టు ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పిన విషయాల్ని కాంట్రాడిక్ట్ చేసిన కోసం యూజ్ చేస్తుంది అనుకోండి, 148, 164 దీని ప్రకారం, అప్పుడు మనం ఈ ప్రావిజన్స్ అప్లై అవుతాయి. ప్రావిజన్స్ ఆఫ్ 148, 164 అది కేసు మేక్ ఆఫ్ ది భారతీయ సాక్ష్య అధినియం షల్ అప్లై. అంటే మనం కూడా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అదనమాట. ఆడు మెమరీ రిఫ్రెష్ చేసుకోవడానికి డైరీ చూసి చెప్పాడు అనుకోండి, ఆ విషయాల గురించి మనం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. ఏం చెప్తుంది 148, 164 ఏం చెప్తున్నాయి మనకి? మ్యూట్ చేసుకోరా ప్లీజ్, ఎవరు మ్యూట్ చేసుకోరా ప్లీజ్. నూట 148 క్రాస్ ఎగ్జామినేషన్ యాజ్ టు ప్రీవియస్ స్టేట్మెంట్స్ అండ్ రైటింగ్, ఆ పర్పస్ కోసం అయిందా. మళ్ళీ 164 ఏమిచ్చారు? రైట్ ఆఫ్ అడ్వర్స్ పార్టీ యాజ్ రైటింగ్ యూజ్ టు రిఫ్రెష్ మెమరీ. మీరు ఇదివరకే రాసింది మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి చూస్తున్నారనుకోండి, అవతల అడ్వర్స్ పార్టీ కూడా ఆ విషయాల గురించి మనం క్వశ్చన్ చేసేదానికైతే
ఉంటుందన్నమాట. 164లో ఆ రకంగా రాస్తారు. మన 164 ఏం రాశారంటే, ఎనీ రైటింగ్ రెఫర్డ్ టు అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ 2 లాస్ట్ ప్రిసీడింగ్ సెక్షన్ షల్ బి ప్రొడ్యూస్డ్ అండ్ షోన్ టు ది అడ్వర్స్ పార్టీ ఇఫ్ హి రిక్వైర్స్ ఇట్ సచ్ పార్టీ మే ఇఫ్ హి ప్లీజెస్ క్రాస్ ఎగ్జామిన్ ది విట్నెస్ దేర్. అతనికి చూపించాలి. చూపించి అడ్వర్స్ పార్టీ వచ్చి దాన్ని చూపించి దాని గురించి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసేటువంటి ఇది ఉందన్నమాట. ఇది ఏం చెప్తున్నారంటే, మామూలుగా అయితే మనకు పార్ట్ 1 సిడి అన్నది ముద్దాయిలకి ఇవ్వరు. పార్ట్ 1 సిడి అయితే ఇవ్వరు. పార్ట్ 2 మటుకే ఇస్తారు. ఆ పార్ట్ 1 పార్ట్ 2 కలిపి కేసు డైరీ అంటారు. దాంట్లో 2 పార్ట్లు ఉంటాయి. ఒక పార్ట్ మనకి అన్‌టైటిల్డ్ ఉంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చార్జ్ షీట్‌తో పాటు కాపీలన్నీ ఫర్నిష్ చేస్తారు కదా! కాపీస్ ఫర్నిష్ చేసినప్పుడు అవన్నీ ఇచ్చేస్తారు. పార్ట్ 1 మటుకి పోలీసు వాళ్ళ దగ్గరే ఉంటది. కోర్ట్‌లో కూడా ఉంటది. మనకైతే సర్టిఫైడ్ కాపీస్ గాని, అయి గాని వాళ్ళు ఇవ్వరన్నమాట. కోర్ట్ ఇవ్వదు. అది అది ఉపయోగించుకునేది కోర్టు లేదా వాళ్ళు ఐఓ ఎవరైతే ఉన్నారో ఆ డైరీ రాసినటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్పేటప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఒకవేళ చెప్తే మనం ఆయన డైరీ చూసి చెప్పాడనుకోండి. అలాంటప్పుడు మనం కూడా ఆయన చెప్పిన విషయాల గురించి మీరు డైరీలో ఇలా రాసుకున్నారు కదా అనే విషయము, ఇలా రాసుకోలేదు కదా అనే విషయము దాని గురించి మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసి కాంట్రాడిక్ట్ చేసే అధికారం మనకైతే హక్కు అయితే వస్తుంది. క్రాస్ ఎగ్జామిన్ చేసేకైతే వస్తుంది. అది ఎలా అన్నది మీరు ప్రాక్టికల్‌గా నేర్చుకోవాల్సిందే. అది. తర్వాత నేను ముందే చెప్పాను కదా మీకు, ఏదన్నా క్రిమినల్ కేసు డీల్ చేసేవాళ్ళు ఒక అలవాటు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలంటే, కేసు డైరీని పరిశీలించేది అలవాటు పెట్టుకోవాలి. అది మీరు ఎలా తెచ్చుకుంటారో మీ వెసులుబాటు అది. కానీ క్రిమినల్ కేసు చేసేవాళ్ళు పోలీస్ వాళ్ళ కేసు డైరీలో ఏం రాశారు, ఏ రూట్‌లో ఎళ్లారు, ఆయన ఏమేమి చేశాడు, ఏమేమి మిస్ అయ్యాడు అన్నదల్లా మీరు నోట్ చేసుకున్నప్పుడు మీరు పర్ఫెక్ట్‌గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేదానికైతే మీకు ఇది వస్తది. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న లోపాలన్నీ మీకు ముందుగానే తెలిసిపోతాయి. అలా తెలుసుకోకుండా కేవలం మీ దగ్గర ఉన్న మెటీరియల్ పైన ఆధారపడి ఇది చేసుకుంటే కష్టం. నేను చెప్పేదేమంటే కొన్ని నేరాలకు సంబంధించి కలెక్టర్ గారి దగ్గర నుంచి శాంక్షన్ ఆర్డర్ కావాల్సి వస్తుంది. శాంక్షన్ టు ప్రాసిక్యూట్ అని చెప్పేసి. ఆ శాంక్షన్ ఆర్డర్ ఉందా లేదా అన్నది మీకైతే కాపీ ఇవ్వరు వాళ్ళు. మీకు ఫర్నిష్ చేసేటువంటి కాపీస్‌లో అది ఇవ్వరు. కోర్టుకు సబ్మిట్ చేస్తారు పోలీస్ వాళ్ళు. మాకు ఈ ప్రాసిక్యూషన్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నాము. శాంక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ అని చెప్పేసి ఆ కాపీ వాళ్ళు అందజేస్తారు. తర్వాత కొన్ని విషయాలకు సంబంధించి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసే పరిస్థితి ఉంటది. నోటిఫికేషన్ ఇష్యూ చేసే పరిస్థితి ఉంటది. ఆ నోటిఫికేషన్ కాపీ కూడా మనకివ్వరు. కోర్ట్‌లో ఫైల్ చేస్తారు వాళ్ళు. ఎగ్జాంపుల్ ఏ నోటిఫికేషన్ అంటే ఈ పర్టిక్యులర్ రాయలసీమ ఏరియాలో ఇన్ని రోజుల పాటు ఆయుధాలు తీసుకెళ్లడం, ఆయుధాలు కలిగి ఉండడం నిషేధిస్తున్నాము అంటారు. అంటే వేటకొడవళ్ళు ఇవి ఉంటాయి కదా! అలాంటివన్నీ. ఆయుధాలు పట్టుకోవడం నిషేధిస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది జీవో ఇచ్చి. తెలుసా మీకు? చేస్తుంది సార్. నోటిఫికేషన్ మనకి ఆ నోటిఫికేషన్ ఉంటుందా? ఆ నోటిఫికేషన్ కాపీ వీళ్ళు కోర్టుకి ఇస్తారు. ఆ నోటిఫికేషన్ కాపీ ఉందా లేదా చూసుకోవాలి. లేదనుకోండి అయినా మనం క్వెషన్ అయితే అడుగుతాం గానీ, అవి కోర్ట్ ఏమనుకుంటుంది, ఆ జీవోలు గాని, గెజెట్లు గాని, నోటిఫికేషన్‌లు గాని ప్రాపర్‌గానే ఇష్యూ అయ్యాయని జ్యుడిషియల్ నోటీస్ తీసుకుంటుంది. అది వేరే విషయం. అట్లా మీరు వాడిని షేక్ చేయడానికి కోసం అవన్నీ మీరు నోటిఫికేషన్ ఫైల్ చేయలేదు కదా! అంటే అతను కొంచెం కన్‌ఫ్యూజ్ అయితాడు. ఆ నోటిఫికేషన్ గురించి జ్యుడిషియల్ నోటీస్ తీసుకోవచ్చు అన్న జ్ఞానం లేని మేజిస్ట్రేట్లు మన బుట్టలో పడతారు. అది నేను చెప్పేది. అవన్నీ మీరు ముందుగానే చూసుకోవాలి. క్రిమినల్ కేసు డీల్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన విషయాలన్నీ ఉంది. కేసు డైరీ చూసుకోవాలా, స్టేట్మెంట్లు ఏవైతే చూసుకోవాలా, మహజర్నామాలు ఏమన్నా ఉన్నాయా, కన్ఫెషన్స్ ఏమన్నా ఉన్నాయా, కన్ఫెషన్‌లో ముద్దాయి ప్రాసిక్యూషన్ డిఫెన్స్ అడ్వకేట్ కి ప్రొవైడ్ చేస్తారు సార్ పోలీస్ వాళ్ళు డైరీ ఫైల్ చెక్ చేయడానికి అలౌ చేస్తారు. ఎవరికి సార్? డిఫెన్స్ అడ్వకేట్ సార్ వాయిస్ బ్రేక్ అయింది సార్. డిఫెన్స్ లాయర్ కి
సార్ డిఫెన్స్ లాయర్ కి సిడి ఫైల్ ప్రొవైడ్ చేస్తారా చెక్ చేసుకోవడానికి పోలీస్ లేదు స్టేషన్ ఇవ్వరు సార్ ఇవ్వరు సార్ ఇవ్వరు. రాశారు మరి కదా అప్పుడు డిఫెన్స్ చేసేటప్పుడు ఇక్కడ రాశారు కదా సార్ 5లో రాశారు కదా, నెయిదర్ ద అక్యూజ్ నార్ హిస్ ఏజెంట్స్. ఏజెంట్స్ అంటే మనమే. shall be Advocate, entered to sir. call for suspicion. అడ్వకేట్ సార్, Hello? ఏజెంట్ సార్. ఇవ్వరు. మనం దొడ్డిదారుని తెచ్చుకోవాల్సిందే అవి. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్ షీట్. ఇది 193, ఇంతకుముందు 173 కింద ఉన్నది 193 అయింది. ఇప్పుడు రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసు వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిపోర్ట్ గురించి 193 భారతీయ నాగరిక సంహిత చెప్తుంది మనకి. నెంబర్ 1, ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ చాప్టర్ షాల్ బి కంప్లీటెడ్ వితౌట్ అన్నెసరీ డిలే. వితౌట్ అన్నెసరీ డిలే అంటే అనవసరమైన జాప్యం లేకుండా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలంటున్నారు. ఇక టైం ఫిక్స్ చేశారా? సార్ ఫిక్స్ చేయలే. టైం ఫిక్స్ చేయాలా? మీరు ఎక్కడో మీకు గుర్తొస్తుంది టైం ఉంటుంది 90 days 60 days అని. అదే 60 days 90 days సార్ ఉంటుంది సార్. ఉంది కదా మమ్మల్ని. అదేంటి అది? ఇంతకుముందు అనుకున్నా కదా డెత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. కానీ ఇక్కడ ఆ పాయింట్ అదేనేమో అనుకుంటాను సార్. వితౌట్ అన్నెసెసరీ డిలే అనేది ఆ రెండింటికి సంబంధించిన వితౌట్ అన్నెసరీ డిలే అంటే ఎటువరికి 90 రోజులు 60 రోజుల్లో కంప్లీట్ చేయమన్నా. అలా కూడా అనుకోవచ్చు కదా సార్. అన్నెసెసరీ డిలే కాదు దీనికి లిమిట్ డిలే లేదన్నమాట. లేకుండా వెంటనే Okay, sir. ఎంక్వైరీ చేయాలి. అనవసరమైన డిలే లేకుండా కంప్లీట్ చేయండి అన్నారు తప్పితే 90 రోజులు 60 రోజులని కాదు. కొన్ని స్పెసిఫిక్ చట్టాలకి ఉంది కానీ అలాంటిది వీటికైతే జనరల్ గా అయితే లేదు. లేదన్నమాట. ఓకే సార్. అది అంటే వీలైనంత తొందరగా చేయండి అని అర్థం. ఓకే. స్క్రీన్ షేర్ కావడం లేదు కదా, స్టాప్ అయిందా? షేర్ స్టాప్ అయింది సార్. స్టాప్ అయింది. ఓకే. The investigation in relation to an offence under section 64, 65, 66, 67, 68 ఇవి మహిళలకు పైన జరిగేటువంటి నేరాలు ఇవన్నీ ఆర్ అండర్ సెక్షన్ 468 ఆర్ సెక్షన్ 10 ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్ పోక్సో యాక్ట్. ఇవన్నీ ఉన్నాయా? ఎస్ సార్ ఉన్నాయి సార్. Shall be completed within 2 months from the date on which the information was recorded by the officer in charge of the police. దీనికి స్పెసిఫిక్ ఇచ్చారు కదా, కొన్ని సపరేట్ గా ఉన్నాయి కదా. ఇచ్చారు సార్. 2 months ఇచ్చారు. అయిందా? మళ్ళీ అలాగే ఇంకా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి సంబంధించి ఉంది కదా, దానికి కూడా ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ 2 రోజుల లోపల కంప్లీట్ కావాలని అందులో ఉంటది ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో. ఒకసారి చూడండి. నెక్స్ట్, యాజ్ సూన్ యాజ్ ది ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్, ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత వీలంత త్వరగా ది ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ షాల్ ఫార్వర్డ్ ఇంక్లూడింగ్ through electronic communication to a magistrate empowered to take cognizance of the offence on a police report. A report in the form as the state government may by rules provide. State government rules frame చేసి ఈ ఫామ్ లో ఉండాలి రిపోర్టు అని చెప్తే ఆ ఫామ్ లోనే, ఆ పర్టికులర్ ఫామ్ లోనే మేజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేయాలి. ఎవరు? ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్
అది ఫిజికల్ గా మనం ఏమంటారు హార్డ్ కాపీ అయినా పంపించవచ్చు, లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా అయినా సరే పంపించవచ్చు. మెయిల్, Yes, sir. వాట్సాప్ అవి ఉన్నాయి కదా, అవి Fax, కూడా sir. ఆడా కూడా పంపించవచ్చు. అందులో ఏం రాయాలి అంటే ఇవన్నీ రాయాలి. స్టేటింగ్ ఇవన్నీ స్టేట్ చేయబడాలి. అందులో ఇవన్నీ రాయాలి. ఏం రాయాలంటే ది నేమ్స్ ఆఫ్ ది పార్టీస్, పార్టీల పేర్లు, ది నేచర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, వచ్చే అందినటువంటి సమాచారం యొక్క స్వభావం ఏంటి, ది నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ హూ అపేర్ టు బి అక్వైంటెడ్ విత్ ది సర్కమ్స్టెన్స్ కేసు. ఈ లిస్ట్ ఇచ్చి ఉంటారు కదా ఎల్డబ్ల్యూస్ అని, అది List of whether the places. any offense whether any offense appears to have been committed and if so by whom. అందులో రాసుంటారా ఈ అఫెన్స్ సెక్షన్స్ రాసుంటారు. ఈ సెక్షన్ల కింద నేరం చేయబడింది, వీళ్ళు నేరం చేశారు అని చెప్పి రాసుంటారు. నెక్స్ట్ వెదర్ ది అక్యూజ్డ్ హ్యాస్ బిన్ అరెస్టెడ్, అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశారా లేదా అన్న సంగతి కూడా అందులో రాస్తారు. వెదర్ ది అక్యూజ్డ్ హ్యాస్ బిన్ రిలీజ్ ఆన్ హిస్ ఓన్ ఆన్ హిస్ బాండ్ ఆర్ బెయిల్ బాండ్, బాండ్ లేదా బెయిల్ బాండ్ పైన రిలీజ్ అయ్యాడా లేదా అన్న విషయం కూడా రాస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక సూచన, బాండ్ అంటే సొంత పూచీకత్తుతో ఓన్ బాండ్ అన్నమాట. బెయిల్ బాండ్ అంటే షూరిటీస్ ఇచ్చేదాన్ని బెయిల్ బాండ్ అంటారు. ఇది డెఫినెట్స్ కొత్తగా చేర్చారు ఇది కూడా మనకి. నెక్స్ట్ వెదర్ ది అక్యూజ్ హ్యాస్ బిన్ ఫార్వర్డెడ్ ఇన్ కస్టడీ అండర్ సెక్షన్ 190, 190 సెక్షన్ కింద అక్యూజ్ మేజిస్ట్రేట్ గారి ఎదుటికి ఫార్వర్డ్ చేయబడ్డారా ఇంతకు ముందు, అంటే రిమాండ్ చేయబడ్డాడా అన్నది కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒకవేళ వెదర్ రిపోర్ట్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఉమెన్ హ్యాస్ బీన్ అటాచ్డ్ వేరే ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ అని అప్పుడు మహిళలకు సంబంధించిన నేరాల పట్ల ఈ రిపోర్ట్ ఫైల్ చేస్తున్నట్లయితే వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించుంటాం కదా, ఆ రిపోర్ట్ కూడా ఇది అటాచ్ చేశారా లేదా అన్నది కూడా అందులో రాయాలి. తర్వాత వచ్చేసి సీక్వెన్స్ ఆఫ్ కస్టడీ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా మరి సీజ్ చేస్తారనుకోండి, అది సీక్వెన్స్ ఆఫ్ కస్టడీ అంటే మొదట ఎవరు సీజ్ చేశారు, మళ్ళీ ఎవరు మాల్కానా అని ఉంటుంది మీకు ప్రాపర్టీకి సంబంధించింది, దానికి అది ఆ మాల్కానా కస్టడీని వేరే ఉంటాడు. పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వస్తువులు ఒక కస్టడీలో పెడతారు. ఎలక్ట్రానిక్ డివైస్ విషయంలో అయితే సీక్వెన్స్ ఆఫ్ కస్టడీ కూడా ఉండాలంటే నేను సీజ్ చేశాను, వాడికి హ్యాండ్ ఓవర్ చేశాను, వాడు పలానా చోటు పెట్టాడు, అది అవన్నీ ఉండాలన్నమాట. ఎలా అది జరిగింది అన్నది కూడా రాయాలన్నమాట ఎలక్ట్రానిక్ డివైస్ గురించి. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే మనకు ఫోన్ కూడా వస్తుంది కదా, ఫోన్, ల్యాప్టాప్ ఇవన్నీ వస్తాయి కదా. ఎస్ సార్, ఫోన్, ల్యాప్టాప్ అన్ని వస్తాయి. నేను అందరినీ ఏమైనా మ్యూట్ చేశానా? ఎవరు పలకరు ఎందుకు? లేదు సార్ ఏం సార్, లేదు సార్, ఉంది, ఎస్ సార్ మాట్లాడదు సార్. Next, the police officer shall, within a period of 90 days, inform the progress of the investigation by any means, including through electronic communication, to the informant or the victim. కొత్తగా వచ్చింది ఇది, పోలీస్ ఆఫీసర్ 90 days లోపల ఇన్ఫార్మ్ చేయాలా, ఇది దర్యాప్తు యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలా. బై ఎనీ మీన్స్ ఇంక్లూడింగ్ త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టు ది ఇన్ఫార్మెంట్ ఆర్ ది విక్టిమ్. మీరు గమనించుంటారో ఎఫ్ఐఆర్ కాగానే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇస్తారు కదా, మీ కేసు పలానా ఎఫ్ఐఆర్ నంబర్ గా నమోదైందని SMS వస్తుంది వాళ్ళకి. వచ్చిందా మీ క్లయింట్స్ వస్తుంది. మీ కేసుకి CC నెంబర్ పలానా ఇచ్చారని కూడా ఒక మెసేజ్ వస్తుంది. అది కూడా వస్తుంది సార్. చార్జ్ షీట్ ఫైల్ చేసామని కూడా వస్తుంది. అది దీని ప్రకారంగానే వస్తుంది అంతే, ఇంకేలా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. The officer shall also communicate in such manner the state government may by rules provide. స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఫ్రేమ్ చేయడం ద్వారా ఇలా కమ్యూనికేట్ చేయాలి ఈ పద్ధతి ద్వారా అని చెప్తే ఆఫీసర్ అలాగే చేయాలి. ఏం చేయాలి, దేని గురించి తెలియజేయాలంటే ది యాక్షన్ టేకెన్ బై హిమ్ టు ది పర్సన్ ఇఫ్ ఎనీ బై హూమ్ ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ ఫస్ట్ గివెన్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చి ఉంటారు వాళ్ళకి ఈ కేసు గురించి నువ్వు తీసుకున్నటువంటి యాక్షన్, ఎఫ్ఐఆర్ నమోదు చేశాను, లేదు కేసు రెఫర్ చేశాను, ఫాల్స్ కేసు అని నువ్వు ఏం చేసావో మొత్తానికి అయితే వాడికి అయితే చెప్పాలన్నమాట. అది ఎవరికి? విక్టిమ్ సార్. కంప్లైంట్ ఇన్ఫార్మెంట్ కి. ఇన్ఫార్మెంట్ ఆర్ విక్టిమ్ అన్నారు సార్, పైన అన్నారు ఇక్కడ. ఓకే సార్, ఓకే.
బై హూమ్ ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ది కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ ఫస్ట్ ఆ నేరం గురించి సమాచారం ఎవరు ఇచ్చుంటారో వాళ్ళకి. ఓకే సార్, ఫైన్. ఇది ఓకే సార్. ఇది ఇన్ఫార్మెంట్ ఆర్ విక్టిమ్ పైన 2 లో ఉంది. ఇది 3 లో వచ్చేసి విక్టిమ్ అనేది లేదు ఇక్కడ. ఓన్లీ ఇన్ఫార్మేటివ్. అది ఓకే సార్. next, where a superior officer of police has been appointed under section 177, the report shall, in any case in which the state government by general or special order so directs, be submitted to that officer, and he may, pending the orders of the magistrate, direct the officer in charge of the police station to make a further investigation. ఒకవేళ 178 సెక్షన్ కింద ఎవరైనా సుపీరియర్ పోలీస్ ఆఫీసర్ అపాయింట్ చేయబడి ఇన్వెస్టిగేషన్ అని చేస్తే ఆ రిపోర్ట్ వచ్చేసి ది రిపోర్ట్ షాల్ be submitted through that officer. ఆ పోలీస్ ఆ సుపీరియర్ ఆఫీసర్ ద్వారానే అది సబ్మిట్ చేయబడాలి. స్టేట్ గవర్నమెంట్ అలా డైరెక్ట్ చేస్తే. ఓకే సార్. ఎలా అంటే ఒకవేళ ఆయన ఏం చేయొచ్చు అంటే హీమే అంటే దట్ సుపీరియర్ ఆఫీసర్ ఏం చేయొచ్చు అంటే పెండింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ నుంచి ఆర్డర్స్ అందుకునే ఇది పక్కన పెట్టేస్తే, అంటే అందుకునేంత వరకు డైరెక్ట్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ టు మేక్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇంకా నువ్వేమైనా కావాలంటే ఇంకా దర్యాప్తు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయి అని చెప్పేసి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ కు డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట ఆ సుపీరియర్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్. మీరు మర్చిపోయి ఉంటారేమో, మళ్ళీ 177 ఏం రాసిందో సబ్జెక్ట్ 177 సెక్షన్ కింద సుపీరియర్ ఆఫీసర్ ఎప్పుడు అపాయింట్ చేస్తారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు report how submitted అన్నారు కదా. Every report sent to the magistrate under section 176 shall, if the state government so directs, be submitted to such superior officer of police as the state government by general or special order appoints in that behalf. అదనమాట. కొన్ని కేసుల్లో పర్టికులర్ గా ఈ సుపీరియర్ ఆఫీసరే మనకు రిపోర్ట్ ఫైల్ చేయాలా అని ఉంటది. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చూద్దాం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో చార్జ్ షీట్ ఎవరు ఫైల్ చేస్తారు? డిఎస్పీ. అలా అనమాట. అలా స్టేట్ గవర్నమెంట్ చట్టంలో నోట్ చేయడం వీళ్ళు మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాలి, వీళ్ళు మాత్రమే రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నప్పుడు అతనే ఇది చేయాలన్నమాట. అలా అది నేను ఇది చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థమవుతుంది కాబట్టి. అలాగా ఏదైనా సరే గవర్నమెంట్ జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ ద్వారా ఈ సుపీరియర్ ఆఫీసర్ మాత్రమే ఇలా చేయాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని ఆర్డర్ వేస్తే అలాగే చేయాలన్నమాట. నెక్స్ట్, whenever it appears from a report forwarded in this section that the accused has been released on bond or bail bond, the magistrate shall make such order for the discharge of such bond or bail bond or otherwise as is thinks fit. సారీ, నేను రోజు 9:30కు నేను టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ whenever it appears from a report forward on this section, ఈ సెక్షన్ కి రిపోర్ట్ ఫైల్ చేస్తారు కదా, తర్వాత వచ్చేసి that the accused has been released on his bond or bail bond అని కూడా తెలిస్తే మేజిస్ట్రేట్ గారికి, ది మేజిస్ట్రేట్ shall make such order for the discharge of such bond or bail bond or otherwise as things fit. ఆయన వాళ్ళని డిశ్చార్జ్ చేస్తూ ఆ బాండ్ లేదా బెయిల్ బాండ్ డిశ్చార్జ్ చేస్తూ మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ కూడా వేయాలట. ఇది ఇలా ఇలా ఎక్కడ చెప్పినారు? ఈ విషయం ఎక్కడ చెప్పారు? పైన ఒక లిస్ట్ ఇచ్చారు కదా, ముద్దాయి అరెస్ట్ చేశారా లేదా, ముద్దాయి బాండ్ రాయించారా లేదా, రిలీజ్ చేశారా, ఇవన్నీ లిస్ట్ ఇచ్చారు మనకు. ఇక్కడ రాశారు లేదా ఎఫ్ లో, whether the accused has been released on his own bond or bail bond అని రాశారా? ఇక్కడ రాశారు కదా. ఇట్లాంటి విషయం ఆ రిపోర్ట్ లో రాసి ఉంటే మేజిస్ట్రేట్ గారు చూస్తే మేజిస్ట్రేట్ గారు ఏం చేయాలని చెప్తున్నారు? మేజిస్ట్రేట్ షల్ మేక్ సచ్ ఆర్డర్ ఫర్ ది డిశ్చార్జ్ ఆఫ్ సచ్ బాండ్ ఆర్ బెయిల్ బాండ్
or otherwise as is things fit. ఆ బాండ్లు పోలీస్ వాళ్ళ దగ్గర రాయించినటువంటి బాండ్ డిశ్చార్జ్ చేస్తూ ఒక ఆర్డర్ అయితే ఆయన వెయ్యాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, when such report is in respect of a case to which section 190 applies, the police officer shall forward to the magistrate along with the report. ఈ రిపోర్ట్ తో పాటు ఒకవేళ 190 సెక్షన్ అప్లై అయ్యేటువంటి కేసు సంబంధించి అయితే ఆయన దాంతో పాటు ఇవన్నీ పంపించాలట. ఏమేమి పంపించాలంటే, all documents are relevant extra thereof on which the prosecution proposes to rely other than those already sent to the magistrate during investigation. దర్యాప్తు సమయంలో అంటే టైం టు టైం పంపిస్తూ ఉంటారు డైరీ కోర్టుకి. అలా ఆల్రెడీ పంపించిన డాక్యుమెంట్లు కాకుండా ప్రాసిక్యూషన్ ఏ డాక్యుమెంట్ల పైన రిలై అవుతుందో, ఏ దానిపైన ఆధారపడుతుంది, కేసును ప్రూవ్ చేయడానికి, ముద్దాయి పైన ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేయడానికి ఏ డాక్యుమెంట్స్ పైన అయితే ఆధారపడుతుందో, రిలై అవుతుందో, ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ లేదా రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్స్ మరి కాపీస్ అయినా సరే అవి కూడా ఈ రిపోర్ట్ తో పాటు పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ది స్టేట్మెంట్స్ రికార్డెడ్ అండర్ సెక్షన్ 180 ఆఫ్ ఆల్ ది పర్సన్స్ whom the prosecution proposes to examine as its witnesses. The statements recorded under section 180 of all the persons whom the prosecution proposes to examine as witnesses. ప్రాసిక్యూషన్ ప్రపోజ్ చేస్తుంది, లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ అని రాసి వీళ్ళందరినీ మేము సాక్షులుగా ఎగ్జామిన్ చేస్తామని ఒక లిస్ట్ ఇస్తుంది. మీకు ఇస్తుంది కదా, ఇస్తుంది కదా. ఆ లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళలో ఎవరైనా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటే ఆ స్టేట్మెంట్స్ అన్ని ఈ రిపోర్ట్ తో పాటు పంపించాలి. If the police officer is of opinion that any part of any such statement is not relevant to the subject matter of the proceedings, ఒకవేళ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ కి సంబంధమే లేదు ఈ భాగం అంటే ఈ పార్ట్ రిపోర్ట్ యొక్క పార్ట్ అని అనుకున్నప్పుడు, లేదా దట్ ఇట్స్ డిస్క్లోజర్ టు ది అక్యూజ్డ్ ఇస్ నాట్ ఎసెన్షియల్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్, అసలు ముద్దాయికి ఈ సంగతి చెప్పాల్సినటువంటి అవసరం నాట్ ఎసెన్షియల్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అని అనుకున్నప్పుడు, అండ్ ఇట్ ఈస్ ఇన్ ఎక్స్పీడియంట్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వీళ్ళకు ఈ విషయాల గురించి చెప్పనవసరం లేదు అని అనుకున్నప్పుడు, హీ షాల్ ఇండికేట్ దట్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ అండ్ అపెండ్ ఎ నోట్ రిక్వెస్టింగ్ ది మేజిస్ట్రేట్ టు ఎక్స్క్లూడ్ దట్ పార్ట్ ఫ్రమ్ ది కాపీస్ టు బి గ్రాంటెడ్ టు ది అక్యూజ్డ్ అండ్ షేటింగ్ హిస్ రీజన్స్ ఫర్ మేకింగ్ సచ్ రిక్వెస్ట్. ఒకవేళ ఈ కాపీలు అంటే ఈ సమాచారం కానీ ఈ కాపీలు కానీ వాడికి ఇవ్వక్కర్లేదు, ఒకవేళ అతనికి ఈ విషయం డిస్క్లోజ్ చేయడం అనవసరము, నాట్ ఎసెన్షియల్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్, ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఒక రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా పలానా పేపర్స్ ఆ ముద్దాయికి ఇవ్వకండి, అవసరం లేదు అని కారణాలు రాసి ఆ రిక్వెస్ట్ చేసి ఒక నోట్ కూడా ఇస్తే ఆ మేజిస్ట్రేట్ గారు ఆ పేపర్స్ పక్కకు తీసేసి మిగతా మటుకే ముద్దాయికి ఇస్తారు, కాపీస్ పంపింగ్ చేస్తారు అనమాట. నెక్స్ట్, subject to the provisions contained in subsection 7, the police officer investigating the case shall also submit such a number of copies of the police report along with other documents duly indexed to the magistrate for supply to the accused as required under section 230. Provide that supply of report and other documents by electronic communication shall be considered as a duly served. ఇది కొత్తగా వచ్చింది. మామూలుగా వచ్చేసి చార్జ్ షీట్ అయితే ఫైల్ చేస్తారు కదా, రిపోర్ట్ ఫైల్ చేస్తారు, రిపోర్ట్ యొక్క కాపీలు, చార్జ్ షీట్ సంబంధించిన కాపీలు, సచ్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ది పోలీస్ రిపోర్ట్ అంటే ఎంతమంది ముద్దాయిలు ఉంటే అంతమందికి సపరేట్ మీరు కాపీలు ఇవ్వాల్సిందే. మీరు తప్పించుకునే ఉద్దేశంతో ఏం చేస్తారంటే, ఒక కేసులో 5 మంది ఉంటే 5 మంది కలిపి ఒకటే కాపీ ఇచ్చేస్తారు, తెలుసా? అవును సార్, ఇస్తుంటారు సార్. ఒకరే కాపీ ఒక సెట్ ఇస్తారు అంతే, అంతా 5 మంది జిరాక్స్ చేసుకోండి అని చెప్తారు సార్. చెప్తారు రూల్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక కాపీ ఇవ్వాలా. అన్ని డాక్యుమెంట్స్ పోలీస్ రిపోర్ట్ అలాంగ్ విత్ అదర్ డాక్యుమెంట్ ఇండెక్స్ మళ్ళీ ఇండెక్స్ వేసి ఇవ్వాలా. దీని ప్రకారమే కాపీస్ ఫర్నిష్ చేస్తారు. మీరు ఫస్ట్ వాయిదాకు అందరూ హాజరైతే కాపీస్ ఫర్నిష్ చేసి నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి డీమ్డ్ టు preclude further investigation in respect of an offence after report under subsection 3 has been forwarded to the magistrate, and whereupon such investigation the officer in charge of police obtains further evidence, oral or documentary, he shall forward to the magistrate further report or reports regarding such evidence in the form as state government may by rules provide, and the provisions of subsection 3 to 8 shall
as far as maybe apply in relation to such report or reports as they apply in relation to a report forward under subsection 3 అన్నమాట. ఇది ఏమంటే ఒకసారి మీరు కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేటింగ్ చేసినటువంటి ఆఫీసర్ వచ్చేసి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు. అంటే ఏం చేయొచ్చు? Further ఫర్దర్ investigation. ఇన్వెస్టిగేషన్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఆయన ఎవరికి పంపించారు? అది షెల్ ఫార్వర్డ్ టు ది మేజిస్ట్రేట్. మళ్ళీ మేజిస్ట్రేట్ ఏబి ఫర్దర్ రిపోర్ట్ అంటే మళ్ళీ అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా వస్తుంది. ఆ సాక్ష్యానికి సంబంధించి అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా మళ్ళీ మనకు వస్తుంది అన్నమాట. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏదో అంటూ ఉంటారు వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటే. ఇది అప్పుడు ఇలా సబ్మిట్ చేసినప్పుడు మామూలుగా ఛార్జ్ షీట్ కి ఏవైతే రూల్స్ వర్తిస్తాయో పైన ప్రొవిజన్స్ 3 to 8 అని 3 to 8 ఉన్నాయి కదా, ఇవన్నీ యాజ్ ఫార్ ఎస్ మూవీ అప్లై అవుతాయి అని చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్, provided that further investigation during the trial may be conducted with the permission of the court trying the case, and the same shall be completed within a period of 90 days, which may be extended with the permission of the court. అంటే విచారణ ట్రయల్ జరుగుతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయించడం. అది ట్రయల్ జరుగుతున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు కోర్టు పర్మిషన్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. దానికైతే 90 days టైం ఫిక్స్ చేసి ఉంటారు. మళ్ళీ ఆ 90 days కూడా పొడిగించేటువంటి అవకాశం అయితే కోర్టు పర్మిషన్ తీసుకొని పొడిగించుకోవచ్చు అన్నమాట. ఇది మనకు దీన్ని మనం 193 ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ ఎక్కడన్నా చార్జ్ షీట్ అని మీకు కనపడిందా? ఇది మనం మాట్లాడుకున్న చార్జ్ షీట్ గురించి. అవును సార్, ఎక్కడ అది కనపడలేదు సార్, రిపోర్ట్ అనే కనబడుతుంది అంతే. రిపోర్ట్ అంటారు దాన్ని. రిపోర్ట్ అంటే కనబడతా ఉంది. రిపోర్ట్ అంటారు. కొన్ని చోట్ల ఫైనల్ రిపోర్ట్ అంటారు. చార్జ్ షీట్ అని దీంట్లో లేదు, మనం అంటూ ఉంటాం ఫైనల్ రిపోర్ట్ అంటారు. ఫైనల్ రిపోర్ట్ అని వస్తుంది. చలాన్ అంటారు, కొన్ని చోట్ల చలాన్ అంటారు. చలాన్, చార్జ్ షీట్, చలాన్, ఫైనల్ రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్ కూడా ఏమంటారు? పోలీస్ రిపోర్ట్. చార్జ్ షీట్ అని అనలా మనకి. పోలీస్ రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి. చార్జ్ షీట్ అనేది ఇంకా ఎక్కడ కనిపిస్తుంది మనకు, ఒక చోట ఎక్కడో కనిపిస్తుంది, చూద్దాం. అది కూడా మహిళలకు సంబంధించిన నేరాలు ఎక్కడో కనపడుతుంది, అది చూస్తాము. చార్జ్ షీట్ అని ఇక్కడ సిఆర్పిసిలో అయితే మనకి ఈ దీంట్లో కూడా ఎక్కడ కనిపించదు, ఒక చోట రెండు చోట కనిపిస్తుంది. పోలీస్ రిపోర్టు, ఫైనల్ రిపోర్టు, చలాన్, చార్జ్ షీట్, ఇవన్నీ అవే ఆ పేర్లే అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎక్కడ పోలీసులు చలాన్ ఫైల్ చేశారంటే మళ్ళా అక్కడ వీళ్ళు ట్రాఫిక్ సంబంధించి చలాన్ కట్టించుకుంటారు. అది అనుకునేది. అది కాదు, చలాన్ అంటే ఇది అనమాట. ఆ చలానే, కానీ చలాన్ ఫైల్ చేశారనే విషయం ఎక్కువ నార్త్ రాష్ట్రాలకు సంబంధించి చలాన్ అని అంటూ ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ పడకుండా, అది పోలీస్ రిపోర్ట్ అన్నా అదే, చార్జ్ షీట్ అన్నా అదే, ఫైనల్ రిపోర్ట్ అన్నా అదే, ఇదన్నా అదే. పంచనామా అంటే సార్, పంచనామా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక సీజర్ కానీ అరెస్ట్ కానీ జరిగినప్పుడు సాక్షుల్లో సమక్షంలో చేసేటువంటి కార్యక్రమాన్ని పంచనామా అంటారు. అది పంచనామా గురించి కూడా మీకు ఈ క్లాస్ అయిపోతూనే చెప్తా. ఓకే సార్. ఇప్పుడు స్టాప్ చేద్దామా, ముక్కాలు అయిందా? ఇది కూడా పెద్దది. ఇది ఈ తహసీల్దార్ గారు చేసేటువంటిది. సరే, ఇది మన తర్వాత క్లాస్లో చూద్దాము.